15 ఏళ్ల వయసులోనే జస్ప్రీత్ బుమ్రాను టార్గెట్ చేసి దాడి చేస్తానని చెప్పి నిజంగానే చేసి చూపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. ఇండియా క్యాప్ వెంటనే ఇవ్వాలి. ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తోంది. ఇంకా వేచి చూడకండి, వైభవ్ సూర్యవంశీకి వెంటనే ఇండియా క్యాప్ ఇవ్వండి అని అతను స్పష్టంగా చెప్పాడు. 15 ఏళ్ల ఈ యువ ఆటగాడు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను ఎదుర్కొని చేసిన ప్రదర్శన చూసిన తర్వాత ఈ మాటలకు మరింత బలం వచ్చింది. సూర్యవంశీ క్రీజ్లోకి వచ్చిన వెంటనే అతను మొదటి బుమ్రా బంతినే బౌండరీగా మార్చాడు. అంతేకాదు, ఒక స్లోయర్ బంతిని మరోసారి బౌండరీకి పంపించాడు. మొత్తానికి కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసి మ్యాచ్ మూడ్ని పూర్తిగా మార్చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ మాటల్లో సూర్యవంశీ ఒక డెస్టినీ చైల్డ్. ఈ వయసులో వైట్ బాల్ క్రికెట్లో ఇలా ఆడటం మనం ఇప్పటివరకు చూడలేదు అని ప్రశంసించాడు. ఈ మాటలు వింటేనే అతని టాలెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయము ఏమిటంటే సూర్యవంశీ ఈ క్షణం కోసం ఎదురు చూశాడట. గత సంవత్సరం బుమ్రా చేతిలో అవుట్ అయ్యాను, ఈసారి అతన్ని కొడతా అని ముందే చెప్పి అదే చేసి చూపించాడు. మొదటి బంతినే బౌండరీ కొట్టడం అతని కాన్ఫిడెన్స్ను చూపిస్తుంది. ఇర్ఫాన్ పఠాన్ను ఎక్కువగా ఇంప్రెస్ చేసిన విషయము ఏమిటంటే బుమ్రా లాంటి బౌలర్ను కూడా ఆలోచింపజేయడం. బుమ్రా దగ్గర స్పష్టమైన ప్లాన్ కనిపించలేదు. సూర్యవంశీ అతన్ని కూడా డౌట్లో పడేశాడు అని చెప్పాడు. భారతదేశంలో వైట్ బాల్ క్రికెట్లో బుమ్రా లాంటి బౌలర్ దొరకడం చాలా అరుదు. అలాంటి బౌలర్ మీద ఈ ఫీట్ సాధించడం చిన్న విషయము కాదు. సూర్యవంశీ సక్సెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ అతని మైండ్ సెట్. ఎవరు బౌలర్ అన్నది అతనికి సంబంధం లేదు. ఎక్కువగా ఆలోచించడు, కేవలం బంతిని చూస్తాడు. దొరికితే కొడతాడా అని పఠాన్ చెప్పాడు. ఇదే అతన్ని స్పెషల్ ప్లేయర్గా నిలబెడుతోంది. కొన్ని నెలల క్రితం పఠాన్ ఒక సెలెక్టర్ని అడిగాడు, సూర్యవంశీ ఇండియా టీంకు ఎంత దూరంలో ఉన్నాడు అని. కానీ ఇప్పుడు అతనికి సమాధానం అవసరం లేదు. ఈ ఒక్క ఇన్నింగ్స్నే సమాధానంగా చూస్తున్నాడు. ఈ బాబును ఎక్కువ కాలం వేచి చూడనివ్వకండి, వెంటనే ఇండియా క్యాప్ ఇవ్వండి. అతను ఇంకో 20 సంవత్సరాలు క్రికెట్ ఆడగలడు. ఇది బౌలర్లకు భయంకరంగా మారుతుంది అని పఠాన్ చెప్పాడు. మైదానం బయట కూడా సూర్యవంశీ ఎంతో వినయంగా ఉంటాడని పఠాన్ చెప్పాడు. అతని కోచ్ చెప్పినట్టు ఎక్కడ చూసినా వచ్చి నా కాళ్లు తాకుతాడు. అతని మైండ్ సెట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది అని తెలిపాడు. ఇటీవల IPL 2026లో యువ ఆటగాళ్లు వరుసగా అద్భుత ప్రదర్శనలు చేస్తూ సీనియర్ ప్లేయర్లకే ఛాలెంజ్ విసురుతున్నారు. రింకు సింగ్ లాస్ట్ ఓవర్ ఫినిషింగ్, జైస్వాల్ అగ్రెషన్, ఇప్పుడు సూర్యవంశీ ధాటికి బౌలర్లు కూడా ప్రెజర్లోకి వెళ్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అభిమానులు నెక్స్ట్ బిగ్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ హైప్ మధ్యలో సెలెక్టర్స్ కూడా ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఒక విషయము క్లియర్, సూర్యవంశీ టాలెంట్ పై ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రశ్న ఒక్కటే, అతనికి ఇండియా క్యాప్ ఇప్పుడు ఇస్తారా లేక ఇంకా వేచి చూస్తారా? మీరేమనుకుంటున్నారు? వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.